కాన్ఫిగరేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పినట్టు చేయటమేనండి. మీరు అక్కడ ఏం లేదు, అక్కడ చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, 2 టైమ్స్ 3 టైమ్స్ చూడండి వీడియో. మీకు మీరు ఎన్ని సార్లు చూస్తే అన్ని సార్లు మీకు మైండ్ లో పడిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సార్ ఓపెన్ చేశాను సార్. ఓకే ఓకే, అది అర్థం అవ్వని వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎవరికైనా సరిగా అర్థం అవ్వలేదు అనుకున్నారు అనుకోండి, మీరు వీడియో మాత్రం చూడండి, 3-4 టైమ్స్ చూడండి. మీరు ఎన్ని సార్లు చూస్తే అన్ని సార్లు మీకు అది మైండ్ లో పడిపోతుంది అనమాట. ఈవెన్ మీరు కార్లో వెళ్తున్నా సరే అది పెట్టేసుకోండి, ఇదే వీడియో పెట్టేసుకోండి, పెట్టుకుని వింటూ ఉండండి. మీరు వినగా 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 ఎస్ఏపి సినారియో అనేది మైండ్ లో పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసే కాన్ఫిగరేషన్ ఏంటంటే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇది జిఎల్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి మీకు చూపిస్తున్నాను కదా నేను, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. జిఎల్ కాన్ఫిగరేషన్స్ అంటారు వీటిని. జిఎల్ అకౌంట్స్ వచ్చేసి డిఫరెన్స్, బట్ ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించినటువంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తామండి. OB13 టీకోడ్ దానికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మొత్తం కూడా మనకి 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని, ఈ 3 రకాలు ఉంటాయి. అసలు ఏంటి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది మనకి, జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటారు జిఎల్ అంటే. జిఎల్ అకౌంట్స్ సంబంధించి అందులో ఉన్నటువంటి గ్రూప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకోటి మనకి జిఎల్ మామూలుగా ఏమంటారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈ అకౌంట్స్ ని ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం నెక్స్ట్. అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ అంటే, కంపెనీ కోడ్ అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా. కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తుంటాం. ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు ప్రతిరోజు కూడా. ఈ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడానికి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి వాడటం జరుగుతుంది అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడం వల్ల మనకి ఏంటంటే ఈరెండ్ యాక్టివిటీస్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తయారు చేస్తారు. ఏ కంపెనీ అయినా చూడండి మీరు, ఎనీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఒకటి తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి ఏముంటుందంటే, కంపెనీకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మొత్తం క్యాల్కులేషన్ చేసి ఎంత నష్టం వచ్చింది లేకపోతే ఎంత లాభం వచ్చింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి అన్ని చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ చేయడానికి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఒక కంపెనీకి సంబంధించింది ఎనీ కంపెనీ అవ్వచ్చు, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఎంఎన్సి కంపెనీ, ఎనీ డొమెస్టిక్ కంపెనీ, ఎనీ ఇంటర్నేషనల్ కంపెనీ, ఎనీ కంపెనీ, ప్రతి దానికి కూడా ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అకౌంట్స్ బేస్ గా చేసుకుని, అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బేస్ గా చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడైనా సరే మనకి కంపెనీకి ఆదాయం అంటారు, ఇన్కమ్ అన్నమాట. ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటేనే ఆ కంపెనీ ఎక్కువ రోజులు సర్వే అవుతుంది. నష్టాలు వచ్చిందనుకోండి ఏ కంపెనీ కూడా నిలబడదు అనమాట. సో మనం ఉన్నటువంటి కంపెనీ, లేకపోతే మనం వర్క్ చేస్తున్నటువంటి క్లయింట్ లాభాల్లో ఉన్నాడా నష్టాల్లో ఉన్నాడా ఇవన్నీ చేయడానికి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. తెలుగులో మీ అందరికీ ఎవరికన్నా అంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎవరికన్నా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కనుక లాభ నష్టాల ఖాతా అంటారు తెలుగులో. అంటే లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది అనేది క్యాల్కులేషన్ చేస్తాం. సో ఈ లాభం వచ్చినా నష్టం వచ్చినా అదేం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అది కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఇందులోనే ఉంది ఆన్సర్ కూడా. ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది డిసైడ్ చేయడానికి, లేకపోతే లాస్ ఎంత వచ్చింది అనే దాన్ని డిసైడ్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీటన్నిటిని బేస్ గా చేసుకుని చేయడం జరుగుతుంది అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అడుగుతారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇది నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. ఎందుకంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఈ జిఎల్ ఈ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మొత్తం మనకి 3 రకాల అకౌంట్స్ ఉంటాయి.
చూడండి పైన చార్ట్ ఆఫ్ అకౌంట్ OB13 తోటి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇందులో 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి అడుగుతారు. అలాగే ఎన్ని టైప్ ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయని కూడా అడుగుతారు అనమాట. వీటిలో మనం చెప్పాలన్నమాట. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే 1 మంత్ మ్యాక్సిమం చెప్తారు. 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ కూడా పట్టచ్చు. మీకు చాలా సింపుల్ గా షార్ట్ కట్ వేలో తొందరగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట. చూడండి, అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మొత్తం 3 రకాలు ఉంటాయి. అడుగుతారు, హౌ మెనీ టైప్ ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యు నో అంటారు. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సార్ టోటల్ we have 3 type of the chart of account, sir. First one is operating chart of account, second one is group chart of account, and third one is the country specific chart of account అంటారు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంపెనీ కోడ్ మీద, ఎనీ కంపెనీ, ఒక కంపెనీ ఉంటుంది కదా, మన కంపెనీ కోడ్ మీదే కదా డిపెండ్ వర్క్ చేసేది. ఒక కంపెనీ కోడ్ మీద గుర్తుపెట్టుకోండి, కంపెనీ అని చెప్పు, కంపెనీ కోడ్ మీద డిపెండ్ మనం వర్క్ చేస్తాం. కంపెనీ కోడ్ మీద డే టు డే ట్రాన్సాక్షన్స్, ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడే అకౌంట్ ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ కోడ్. ఎనీ కంపెనీ కోడ్ అవ్వచ్చు, అది లేకపోతే మీ క్లయింట్ అవ్వచ్చు, క్లయింట్ అని కూడా చెప్పచ్చు. క్లయింటే కంపెనీ కోడ్ అవుతుంది, కంపెనీ కూడా క్లయింట్ అవుతుంది కాబట్టి. సో ఆ క్లయింట్ మీద లేకపోతే ఒక స్పెసిఫిక్ కంపెనీ కోడ్ మీద డిపెండ్ అయ్యి చేసేటటువంటి డే టు డే చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద వస్తాయండి. డే టు డే అంటే కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఏదైనా మెటీరియల్, ఏదైనా సరే ఎనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద వస్తాయి. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటంటే మనకి ఇందులోనే మనకు ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు టాటా ఉంది, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో ఎన్ని కంపెనీస్ ఉంటాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి? టాటా టెలికామ్ ఉంది, మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. టాటా మోటార్స్ ఉంది, తర్వాత టాటా ఇన్సూరెన్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అంటే కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లస్ కంపెనీ కోడ్, వీటన్నిటి మధ్య ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అకౌంట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అంటే మొత్తం కూడా క్లబ్ చేస్తారనమాట. మొత్తం కూడా బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మొత్తం టాటా వాళ్ళకి మొత్తం ఎంత ఆదాయం వచ్చిందని చేయడానికి ఇవన్నీ క్లబ్ చేసి చేస్తారు. అంటే మొత్తం టాటా మోటార్స్, టాటా టెలికామ్ అవ్వచ్చు, టాటా ఇన్సూరెన్స్ అవ్వచ్చు, టాటా వాళ్ళ బ్యాటరీస్ కూడా ఉన్నాయి, చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు. దీన్ని మామూలుగా మన SAP లాంగ్వేజ్ ఏమంటారు అంటే కన్సాలిడేషన్ అంటారు. అంటే క్లబ్ చేస్తారు మొత్తం కూడా చేసి బ్యాలెన్స్ షీట్స్ ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇలా క్లబ్ చేస్తారు మొత్తం అన్ని గ్రూప్, అన్ని కంపెనీ కోడ్స్, అంటే టాటా గ్రూప్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్, అన్ని కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసి బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని తయారు చేస్తారు. బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మొత్తం కూడా తయారు చేస్తారు అనమాట. తయారు చేసి ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత ఆదాయం వచ్చింది అనేది డిసైడ్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు దీన్ని. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెకండ్ వన్. సో దీని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అర్థమైంది కదా, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా ఉంది, టాటా వాళ్ళకి చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లబ్ చేసి ఫైనల్ గా టాటా వాళ్ళకి ఎంత ఆదాయం వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు, బ్యాలెన్స్ షీట్ చేస్తారు అనమాట. దీన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఏంటి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే, ఇది టోటల్ గా ఎట్లా అంటే ఒక కంట్రీ లీగల్, ఫైనాన్షియల్ లీగల్ అంటారు. ప్రతి కంట్రీకి కూడా ఒక ఫైనాన్షియల్ లీగల్ అనేది ఉంటుంది. దీని మీద డిపెండ్ అయ్యి ట్రాన్సాక్షన్స్ చేస్తుంది అనమాట. అలా చేయటాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఇండియాలో ఉంటే ఏంటి, మనం ఇండియా యొక్క లీగల్, ఫైనాన్షియల్ సంబంధించిన లీగల్ మీద డిపెండ్ అవుతాం. అంటే ట్యాక్స్ ఎంత కట్టాలి, దేనికి ఎంత ట్యాక్స్ కట్టాలి, కొన్నిటికి 4% ఉంటుంది, కొన్నిటికి 5% ఉంటుంది, కొన్నిటికి 18% ఉంటుంది. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలో 2 కోట్లు దాటి ఎవరైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి 18% పే చేయాలి గవర్నమెంట్ ట్యాక్స్ అనేది. అంటే మన ఫైనాన్షియల్ లా అన్నమాట అది.
మన కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ అంటారు, లీగల్ మీద డిపెండ్ అవుతుంది, ఫైనాన్షియల్ లీగల్ అంటారు. అట్లా మన ఇండియా కంపెనీ అయితే కనుక మన ఇండియన్ కంట్రీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ లా మీద లేకపోతే కంట్రీ యొక్క లీగల్ మీద డిపెండ్ అయ్యి మనం పనిచేయాల్సి ఉంటుంది. అదే మీరు యుఎస్ లో ఉండి పనిచేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఆ కంట్రీలో ఉన్నటువంటి ట్యాక్సెస్, వాళ్ళ సిస్టము, వాళ్ళ ఫైనాన్షియల్ లా ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఎలా ఉంది అని దాని మీద డిపెండ్ అయ్యి యుఎస్ కంపెనీ మీద వాళ్ళ కంట్రీ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తారు అనమాట. అందుకే దీన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. అంటే ఒక కంట్రీ మీద డిపెండ్ అవుతారు, ఆ కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అవుతారు. ఆ కంపెనీలో లీగల్ అనేది ఎలా ఉంటుంది, ఆ గవర్నమెంట్ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యింది, వాళ్ళ యొక్క లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా ఈ 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అనమాట. జిఎల్ అకౌంట్ అంటే అసలు ఏంటని అడుగుతారు ఫస్ట్, తర్వాత సారీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూలో. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటని చెప్పాలి మనం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టైప్స్ కూడా చెప్పాలి ఇంటర్వ్యూలో, కంపల్సరీ క్వశ్చన్ అనేది అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఏటీ కోడ్ లో వస్తే కూడా చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనే విషయం చెప్పాలి. అట్లీస్ట్ ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మీరు కంటిన్యూస్ గా 5 minutes మినిమం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే జాబ్ కొట్టేయచ్చు. అట్లీస్ట్ 3 minutes అన్న, మినిమం 3 minutes చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి టక్కటక్క చెప్పేయాలి. టోటల్ 3 types ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్: ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ అంటే ఏంటి, డిపెండ్స్ ఆన్ ద కంట్రీ లీగల్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్నిటి మధ్యలో జరిగేటటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అంటే ఒక కంపెనీ కోడ్ మీద డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లారిటీగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 2 points దొరికినాయి మనకి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటనేది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనమాట. ఎందుకు ఉపయోగపడతాయి, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏటీ కోడ్ వాడతాం, OB13 అనే టీ కోడ్ వాడతాం. మొత్తం కూడా టోటల్ గా 3 types ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సెకండ్ వన్ ఇస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, థర్డ్ వన్ ఇస్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. సో దీన్ని బట్టి మనం ఈ 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నారు, OB62. అంటే కంపెనీకి మనం ఇంతకుముందు ఏది చేసినా సరే, ఏది కొత్తగా క్రియేట్ చేసినా సరే మనం అసైన్ చేస్తున్నాం కంపెనీ కోడ్కి, సేమ్ అలాగే చేయాలి. తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ గ్రూప్స్ అనమాట. OB-D4 గ్రూప్స్ క్రియేట్ చేయాలి. రీటైల్ ఎర్నింగ్స్ అనమాట, OB-53 అనమాట. ఇది రీటైల్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, ఈ సంవత్సరం అమౌంట్ ఒక కంపెనీకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, లేకపోతే బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేసిన తర్వాత లాభం వస్తే లాభాన్ని, నష్టం వస్తే నష్టాన్ని, దీన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం మనం. దాన్ని రీటైల్ ఎర్నింగ్స్ అంటారు. రిటర్న్ ఎర్నింగ్స్ అంటారు. రిటర్న్ ఎర్నింగ్స్ అంటే మిగిలిపోయిన దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, రిటర్న్ ఎర్నింగ్స్ అంటారు దీన్ని. సో ఈ 4 కూడా కంప్లీట్ చేయాలి మనం. 4 transactions ఉన్నాయి, బట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి మనం. సో రాజు గారు, సార్ మీరు పాత్రలో వెళ్తున్నారా? లేదు సార్, కోడే OB13. పాత్ అందరూ నేర్చుకుంటున్నారండి. పాత్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ టీ కోడ్కి పాత్ ఎట్లా వెళ్ళాలనేది నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. రియల్ టైంలో పాత్ చాలా యూస్ఫుల్ అనమాట మనకి. పాత్ అంటే మీరు 2 టీ కోడ్ పాత్ 2 చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లేదు. ఈరోజు నేను మీకు పాత్ ఎట్లా వెళ్ళాలనేది మొత్తం డీటెయిల్స్ పంపిస్తాను. ఏం లేదు, SPRO అంటారు. SPRO అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. IMG స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. దాని ద్వారా వెళ్ళిపోవట్లేదు. సార్ చూపించండి సార్ ఒకసారి. SPRO అని టైప్ చేయాలి మనకి ఇక్కడ కమాండింగ్ బార్ లో. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. చూసారా IMG అని ఓపెన్ అయింది, చూసారా మనకి IMG స్క్రీన్. సో IMG మీద క్లిక్ చేసిన వెంటనే కనుక మనకి మొత్తం దానికి సంబంధించిన టీ కోడ్స్ చూసారా కింద వచ్చినాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్నారు, కింద క్లిక్ చేయండి సార్ ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేయండి కన్నా, ఫోటో చూపిద్దాం. చూసారా ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంట్ చూడండి, దాన్ని క్లిక్ చేయండి సార్. జనరల్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయండి. చూసారా GL అకౌంట్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఓపెన్ అయినాయి కదా.
సో ఇట్లా అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. నేను ఒక కంపెనీ కోడ్ ఉందనుకోండి మీకు, సారీ మీకు ఏదన్నా ఒక టీ కోడ్ ఉందనుకోండి, ప్రతి టీ కోడ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి సార్ పైన. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూపిద్దాం, సింపుల్ గా ఉంటుంది, మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ లో ఉంది కదా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, పైన ఉంది అది. డిఫైన్ కంపెనీ చూడండి ఎక్కడ ఉందో. డిఫైన్ కంపెనీ, డిఫైన్ చూసారా, ఇవన్నీ కూడా దానికి సంబంధించి అనమాట. చూడండి టీ కోడ్స్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి సార్. ఒకసారి టీ కోడ్స్ చూపిద్దాం పైన. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి సార్. అక్కడ డిస్ప్లేకి అది చూసారా, కింద మొత్తం వచ్చింది చూసారా. యాక్చువల్గా మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. చూసారా ఇవన్నీ చూసారా, సేమ్ కంపెనీ కోడ్స్ OX15, OX45, OX02, OX03 ఇవన్నీ వచ్చి చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా వచ్చేస్తాయి అనమాట అన్ని కూడా. అంటే మనం దేనికి డిఫైన్ కంపెనీకి OX15 అనే టీ కోడ్ అనేది ఇక్కడ ఉంది సార్. చూపించండి సార్, కర్సర్ పెట్టండి. OX15 అనే టీ కోడ్ ఇక్కడ ఉంది చూసారా. అంటే మనం పాత్ ద్వారా ఇట్లా కూడా వెళ్ళొచ్చు, యాజ్ వెల్ యాజ్ టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే మీరు టీ కోడ్స్ ద్వారా వెళ్ళండి. కొంత అలవాటు అయిన తర్వాత అప్పుడు పాత్కి వెళ్ళండి అనమాట. ఒకేసారి మీకు పాత్లు టీ కోడ్లు ఇదంతా చెప్తే ఏమవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో ఉపయోగపడుతుంది. మనకి ఏదైనా టీ కోడ్ తెలియలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోవచ్చు మనం. ఏదైనా ట్రాన్సాక్షన్ తెలియలేదు, దేనికి సంబంధించింది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించింది, ఇక్కడికి వచ్చి మనం ఏదైనా వెతుకుని కొత్త పాయింట్ ఏదైనా తెలుసుకోవచ్చు అనమాట. డిఫైన్ బిజినెస్ ఏరియా చూడండి, టీ కోడ్ ఉంది ఇక్కడ. డిఫైన్ బిజినెస్ ఏరియాకి కనిపిస్తుంది OX03 చూసారా, OX03 చూసారా. ఇట్లా మనకి కావాల్సిన అన్ని టీ కోడ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి ఇప్పుడు సార్ చూపించారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వెళ్తే అయిపోతుంది అనమాట. సో టీ కోడ్స్ కూడా వెతుక్కోవచ్చు. సో ఇది క్లియర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాత్ ఫాలో అవ్వండి. నేను పాత్ అనేది చెప్పను, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకోండి. అది పెద్ద కష్టం కాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే చాలా ఈజీ కాన్సెప్ట్. ఏముంది, మనం SPROలోకి వెళ్తాం, స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ టైప్ చేస్తాం కమాండింగ్ బార్ లో, IMG స్క్రీన్ లోకి వెళ్తాము, మనకి ఏది కావాలో అది వెతుక్కుంటాం. అక్కడ వెతుక్కుని దానికి సంబంధించిన టీ కోడ్స్ ఏమైనా కావాలనుకోండి, ఆటోమేటిక్ గా మనం సార్ చూపించారు సేమ్ యాజ్ గా టీ కోడ్స్ వెతుక్కుంటాం. చూడండి ఇంకొకసారి చూపిస్తున్నారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళాం కదా, చూడండి డిస్ప్లేకి చూసారంటే సేమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తీసుకోండి సార్. చూసారా వచ్చి చూసారా, సింపుల్ అనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వెతుక్కోవచ్చు. సో ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చేద్దాం, కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం సార్. ఫస్ట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. OB13 లోకి /n OB13 సార్. వచ్చాను సార్. వచ్చేసారు కదా, న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. సో చూడండి మనం /n OB13 ఇచ్చాము, న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసాము. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక నేమ్ ఇవ్వండి సార్. అక్కడ బాక్స్ లో 4 లెటర్స్, రాజు టెక్, మీ ఇష్టం ఎలా. అక్కడ డిస్క్రిప్షన్ రాయండి సార్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సార్ ఎగ్జాక్ట్లీ 4 నంబర్స్ ఇవ్వాలా సార్? అంటే 4 తీసుకుంటారు సార్, ఎక్స్ట్రా తీసుకుంటే ఇవ్వండి సార్, మీ ఇష్టం. మనకు గుర్తు పెట్టుకునే విధంగా ఇవ్వాలి. కొన్ని చోట్ల 4 తీసుకుంటే, కొన్ని చోట్ల 5 కూడా తీసుకుంటారు సార్. 3 ఇవ్వచ్చా సార్? 3 కూడా ఇవ్వచ్చు, బట్ 4 ఇవ్వండి, మనకి ఉంది కదా క్లారిటీగా ఉండటం కోసం అనమాట. 4 ఫైనల్, 4 కంటే ఎక్కువ తీసుకోదు. 4 కంటే ఎక్కువ తీసుకోదు. అంటే కొన్ని ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం మనకి, అక్కడ తీసుకుంటుంది 5 లెటర్స్ కూడా. అదే ఎక్కడైతే 4 మనకి ఏంటంటే మ్యాక్సిమం ఎన్ని తీసుకుంటే అని మీకు ఎట్లా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 4 తీసుకోండి. కంపెనీ కోడ్కి 4 ఇచ్చారు, కంపెనీ కోడ్ కూడా 4 ఇచ్చారు. 4 ఇచ్చి కంపెనీ కోడ్ 4 ఇస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 5 ఇవ్వచ్చు అనమాట. ఓకే సార్. రియల్ టైం అయితే నెంబర్స్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఇచ్చేసారు, తర్వాత అయిపోయింది. లాంగ్వేజ్ తీసుకోండి సార్, ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్ తీస్తున్నారు కదా, వెయిట్. తర్వాత ఏముంది, లిస్ట్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నారు కదా, అక్కడ 6 ఇవ్వండి సార్. 6 ఇవ్వండి. మ్యూట్ లో పెట్టండి. ఎవరండి నాయిస్ వస్తుంది అక్కడ? జావేద్ గారు అంట. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ ఏం చేసామంటే ఒక నేమ్ అనేది ఒకటి ఇచ్చాము, కింద డిస్క్రిప్షన్ లో క్లారిటీగా ఉండటం కోసం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాము. తర్వాత
లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నారు. చూసారు ఇక్కడ 6 ఇచ్చాను. ఇక్కడ మనం 10 వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 6 అంటే ఆల్మోస్ట్ లక్ష వరకు వస్తాయి మనకి. ఇంతకన్నా అవసరం లేదు. రియల్ టైమ్ లో అడుగుతారు లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత తీసుకుంటారని అడుగుతారు. 6 అని చెప్పాలండి. బట్ వీ కెన్ టేక్ మాక్సిమం 10 ఆల్సో. బట్ వీఆర్ గివింగ్ హియర్ ఓన్లీ 6 లెటర్స్ కి మనం నెక్స్ట్ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. నెంబర్స్ ఇస్తాం. 2 లక్షల నుంచి 3 లక్షల దాకా, 1,00,000 నుంచి 1,50,000 దాకా నెంబర్స్ ఇస్తాం. ఆ నెంబర్స్ కి ఇక్కడ ఎంత లెంత్ అనేది కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో లెంత్ ఎంత కావాలి నెంబర్స్ అంటే 2 డిజిట్సా, 3 డిజిట్సా, 4 డిజిట్సా, 5 డిజిట్సా అని అడుగుతుంది. మనం 6 తీసుకుంటున్నాం. మ్యాక్సిమం సరిపోతుంది. ఎవరైనా 6 తీసుకుంటారు, 10 తీసుకోరు. బట్ 10 వరకు మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. దీని మీద మనం ఏం వర్క్ చేయొద్దు, ఆపేయమన్నారు అనుకోండి, కింద స్టేటస్ బ్లాక్ అని చూసారా, బ్లాక్ లో పెట్టచ్చు. దీన్ని పెట్టొద్దు సార్, మీరు పెట్టొద్దు. అక్కడ క్లిక్ చేస్తే ఈ అకౌంట్ అనేది మనం బ్లాక్ చేసేయచ్చు. తర్వాత రియల్ టైంలో కనుక అయితే కనుక ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. కింద చూడండి సార్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చూసారా, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి రియల్ టైంలో. ఇప్పుడైతే చేయొద్దు మీరు. ఓకే, రియల్ టైంలో అయితే కనుక ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. మర్చిపోకుండా చేయాలి కంపల్సరీ. సో ఫైనల్ గా ఇంకొకసారి చెప్పాలంటే మీకు ఇవన్నీ అది ఇప్పుడు అవసరం లేదు సార్, తీసేద్దాం. సో ఫైనల్ గా చెప్పాలని చూడండి, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ నేమ్ ఇచ్చాము, దాని డిస్క్రిప్షన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి రాజు అని చెప్పేసి కంపెనీ పేరు కూడా ఇచ్చాము మనకు గుర్తుండటం కోసం. తర్వాత లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ తీసుకున్నాము. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నారు. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అంటే మనం 10 వరకు తీసుకోవచ్చు. ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, 10 వరకు తీసుకోవచ్చు. బట్ మనం ఏం చేసాం, ఓన్లీ 6 తీసుకున్నాం ఇక్కడ. తర్వాత మాన్యువల్ క్రియేట్ అయింది, తీసేయండి, అవసరం లేదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, జిఎల్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి రియల్ టైంలో అయితే. ఇంకొక పాయింట్ ఏంటి, లాస్ట్ లో చూడండి జిఎల్ బ్లాక్ అని ఉంది. మనం కనుక ఈ అకౌంట్ మీద మనం ఏం ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, అవసరం లేదనుకుంటే కనుక ఇక్కడ బ్లాక్ చేయొచ్చు అనమాట. దీన్ని టిక్ చేసుకుని సేవ్ చేస్తే బ్లాక్ అయిపోద్ది. దీని మీద ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేము ఇంకా. సో ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయడం. చూడండి, ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసాం అంతే, ఏం లేదు. సో సేవ్ చేయండి సార్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేస్తామండి. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ అకౌంట్ లో మనం చేస్తామన్నమాట. దాన్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముంది చూపించండి సార్, స్లైడ్ లో చూపించండి, మన వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసాం. సెకండ్ ఏముంది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి అన్ని కంపెనీ కోడ్స్ మీద జరిగేటటువంటి అన్ని క్లబ్ చేసి అకౌంట్ చేస్తాం అనమాట. టాటా ఉందనుకోండి, టాటాలో ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా ఉండనివ్వండి, అన్ని కలిపి మనం ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద మనం క్లబ్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. దానికి కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. చేయండి సార్. ఇంకోటి OB13 లోకి వెళ్ళి ఇంకొకటి చేయండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయండి సార్. సేమ్ టాపిక్, సేమ్ కాన్ఫిగరేషన్. చూసారా, ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాము, టీ కోడ్ ఇచ్చాము. తర్వాత న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాలండి. ఫస్ట్ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసిన తర్వాత మనకి విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఇప్పుడు తీసుకోండి సార్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయండి సార్. మీది ఏదన్నా కింద డిస్క్రిప్షన్ లో రాయండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అలా రాసుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఏదన్నా మర్చిపోయినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అయిపోయింది కదా. తర్వాత ఇంగ్లీష్ రాస్తున్నారా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ అకౌంట్ రాజు. ఓకే, సరిపోతుందా సార్? ఓకేనా? లాంగ్వేజ్ తీసుకోండి సార్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి, చెప్పాను కదా. ఇంగ్లీష్ మనం ఏది తీసుకోకపోయినా ఆటోమేటిక్ ఇంగ్లీష్ తీసుకుంటుంది. బట్ మీరైతే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఇవ్వండి, మర్చిపోవద్దు. తర్వాత లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నారు. 10 తీసుకోవచ్చు, మాక్సిమం 10 లెటర్స్ వరకు, అంటే 10 డిజిట్స్ వరకు మనం జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ మనం మాత్రం 6 ఇస్తాం. ఎవరైనా సరే 6 ఇస్తారు, పెట్టుకోండి. 6 సరిపోతాయి, లక్షల్లో కన్నా ఎక్కువ తీసుకోరు కదా అంతకన్నా. సో 6 తీసుకోండి, ఇంకేం అవసరం లేదు. చూసారా, ఇప్పుడు సేవ్ చేయండి సార్.
డేటా వాస్ సేవ్డ్. చూసారు కింద డేటా వాస్ సేవ్డ్ అని రావాలి, వస్తేనే మనకు మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు అనమాట, మీనింగ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. అది ఓపెన్ చేసి చూపించండి సార్, మన వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఇమేజ్ చూపించండి సార్ ఒకసారి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాము, సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ థర్డ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కంట్రీ స్పెసిఫిక్ అంటే డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఆ కంట్రీ యొక్క, మీరు ఇండియా కంపెనీకి వర్క్ చేస్తే ఇండియాలో, యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తే యుఎస్ కంపెనీ, మీరు ఏ కంట్రీకి వర్క్ చేస్తే ఆ కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అవుతూ చేస్తాం కాబట్టి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. అంటే ఆ కంట్రీ యొక్క లీగల్, ఆ కంట్రీ యొక్క చట్టాలపైన, అంటే ఫైనాన్షియల్ సంబంధించిన చట్టాలు ఉంటాయి. అంటే ట్యాక్స్ ఎంత కట్టాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, జిఎస్టీ ఎంత కట్టాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాని మీద డిపెండ్ అయ్యి పని చేస్తాం కాబట్టి దీన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. మీరు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీరు ఇండియాలో ఉన్నారు, యుఎస్ కంపెనీకి పని చేస్తున్నారు, ఏ కంపెనీ లా ఫాలో అవుతారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? యుఎస్ కంపెనీ అండి. ఇంకెవరన్నా టైప్ చేయండి. యుఎస్ ఎంతమంది? ఇండియా కంపెనీ ఇండియాలో ఉంది, బట్ యుఎస్ కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు. సో యుఎస్ కంపెనీ కాబట్టి మీరు ఇండియా కంపెనీ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ ఫాలో అవుతారు, యుఎస్ ఫాలో అవుతారు, ఏ కంట్రీ లాని ఫాలో అవుతారు? రాజు గారు మీరు కూడా టైప్ చేసేస్తున్నారు, మొత్తం అయిపోయింది మీది. డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేసేస్తారు మీరు. ఓకే ఫైన్. ఓకే, అందరూ యూఎస్ అన్నారు, కరెక్ట్ అనమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అవ్వట్లేదా అనే దాని గురించి నేను అడుగుతున్నాను అనమాట. ఓకే ఫైన్ రైట్. సో మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనం ఏ కంట్రీలో, కంపెనీ కోడ్ ఏ కంట్రీలో ఉంటే ఏ కంట్రీకి సంబంధించింది అయితే ఆ కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద ఫాలో అయ్యి మనం పనిచేయాలన్నమాట. సో అది క్లియర్గా అర్థమైపోయింది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయండి. చేద్దాం సార్, వచ్చేయండి సార్ మీరు. OB62 సారీ OB13 కదా, OB13 అని ఇచ్చాము. తర్వాత ఇన్వెంటరీ తీసుకున్నాము. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయండి సార్. ఏదన్నా ఇచ్చేయండి, మీరు నేమ్స్ ఇచ్చేయండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు రాయండి సార్ కింద. చూడండి, రాజు గారు క్రియేట్ చేసేది కూడా మళ్ళీ గుర్తుండే విధంగా షార్ట్ కట్స్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నారు ఆయన. అట్లా కరెక్ట్ గా పెట్టుకోండి సార్. అది పైన చార్ట్ ఆఫ్ అకౌంట్ సేమ్ ఇవ్వాలి కదా, ప్రీవియస్ ఏమి ఇచ్చారో అదే ఇవ్వాలి కదా సార్? అట్లా ఎట్లా ఇస్తారండి? మనం 3 రకాల అకౌంట్లు క్రియేట్ చేస్తున్నాం, ప్రీవియస్ ఎట్లా ఇస్తాం? ఇది కంట్రీ స్పెసిఫిక్, మనం 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. మూడింటికి 3 రకాలు ఉంటుంది. అర్థమైందా? ఓకే సార్. ఓకే అండి, రైట్. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి సార్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నారు కదా, అక్కడ మాత్రం 6 తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం చేసింది కాన్ఫిగరేషన్ ఒకటే, సింపుల్ కాన్ఫిగరేషన్, బట్ మూడు రకాల అకౌంట్స్ క్రియేట్ చేసాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేసుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్పాను లాస్ట్ లో, చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రియల్ టైం అయితే కనుక అసైన్ చేయాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే అయిపోయింది, క్లియర్. సేవ్ చేశాను సార్. సేవ్ చేసిన తర్వాత కింద చూసుకోండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చింది, అదే కంటిన్యూ చేశారు సారు. సో డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది చూడండి. సో డేటా వాస్ సేవ్డ్ అని వస్తేనే కంప్లీట్ అయినట్టు. మనం చేసినటువంటి ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే డేటా వాస్ సేవ్డ్ అని రావాలి, గుర్తుపెట్టుకోండి. అది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది సార్? నెక్స్ట్ ఏముంది సార్? అసైన్ చేయాలనుకుంటా, చూడండి ఒకసారి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. OB62లోకి వెళ్ళండి. OB6 మనం ఆపరేటింగ్ బ్లాక్ తీసేయండి సార్, రిమూవ్ చేసేయండి అది. ఇలా వచ్చినప్పుడు SM12 అని ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. SM12 ఇచ్చి మనం సార్ చూపిస్తా చూడండి, SM12 అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూసారా, రిమూవ్ చేసేయాలి, నేమ్ రిమూవ్ చేసేసి ఎంటర్ కొట్టగానే మన బ్లాక్డ్ కంటెంట్ కొన్ని డేటా వస్తుంది, ఇవన్నీ బ్లాక్ వీళ్ళ వల్ల మనకు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. కార్నర్ లో చూడండి, కార్నర్ లో క్లిక్ చేస్తారు, చూడండి అక్కడ కార్నర్ లో క్లిక్ చేయడం మొత్తం సెలెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డెలీట్ మీద క్లిక్ చేయాలి. చూసారా, కార్నర్ లో క్లిక్ చేశారు సార్. ఓకే, డెలీట్ అయిపోయింది. ఎస్ అయిపోయింది. ఇంకోటి మిగిలింది సార్, అది కూడా చూడండి.
ఇట్లాంటి క్రియేట్ అవుతుంటాయి అప్పుడప్పుడు. అలా వచ్చినప్పుడు ఇట్లా డిలీట్ చేసేయండి. సార్ మాకు రియల్ టైంలో కూడా వస్తుందా సార్ ఇలా? చెప్పలేమండి, అది సర్వర్లో రియల్ టైంలో 99% రాకపోవచ్చు అండి. రియల్ టైం ఇంకో విషయం కూడా, మీకు రియల్ టైంలో ఎర్రర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. మనం ఇక్కడ ఒక 50 కనీసం ఒక 30 నేర్చుకున్నాం అనుకోండి, రియల్ టైంలో మహా అయితే ఒక 15 20 తగులుతుంది, అంతకన్నా ఎక్కువ సీన్ ఉండదు. అందుకే ఒక 30 ఎర్రర్స్ కనుక మీరు రిజల్యూషన్ నేర్చుకుంటే ఒక 30 వరకు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఈజీగా మాక్సిమం 30 నేర్చుకోండి, చాలా ఎక్కువ అవసరం లేదు కంపల్సరీ. ఎందుకంటే ఎక్కువ జాబ్స్ కూడా సపోర్టింగ్ మీదే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్లో తీసుకోరు ఆల్మోస్ట్. బట్ మంచి స్కిల్ ఉంటే మాత్రం తీసుకుంటారు, కొంచెం స్కిల్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం సపోర్టింగ్లో తీసుకుంటారు. ఒక 30 ఎర్రర్స్ ఉంటే సేమ్ అదే పని చేస్తుంటాం రెగ్యులర్గా, చేసేది ఏమో సపరేట్గా మనం. అది కాకపోతే సపోర్టింగ్లోకి వెళ్తే ఏంటంటే మనం మొత్తం నేర్చుకుంటూ రావాలి స్టార్టింగ్ నుంచి, ఎలా ఉంది ఏంటి మొత్తం మనం బ్లూ ప్రింట్స్ చూసుకుని మొత్తం అదంతా ఎస్ఐపిలో మ్యాప్ చేసుకోవటం, అదంతా చాలా ఇంకేముండదు అనమాట. మనం చేస్తున్నంత కూడా సపోర్టింగ్, ఇదే వర్క్ అనమాట. ఎర్రర్స్ రిజల్యూషన్ ఒక్కటే ఇంప్లిమెంటేషన్, సారీ ఎర్రర్స్ రిజల్యూషన్ ఒక్కటే మన సపోర్టింగ్. ఇప్పుడు చేసేదంతా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మనం ఇంప్లిమెంటేషన్ అంటే స్టార్టింగ్ బ్లూ ప్రింట్స్ చూసుకుని మొత్తం ఎస్ఐపిలో మ్యాప్ చేసుకుంటూ వస్తాం, ఇది ఇంప్లిమెంటేషన్. ఓకే, సో అయిపోయింది సార్. ఇప్పుడు చూసారా మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నారు. అంటే మనం కంపెనీ కోడ్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, 3 క్రియేట్ చేసాం కదా మనం. సో ఆ 3టికి అసైన్ చేస్తాం అనమాట. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇచ్చి టీ కోడ్ ఇచ్చిన తర్వాత పొజిషన్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. వెళ్ళండి సార్. ఫస్ట్ ఒక 2 లెటర్స్ 2 or 3 టైప్ చేసి స్టార్ మార్క్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి. ఎంటర్ చూసారా, స్టార్ ఇచ్చి ఎంటర్ కొట్టాం. వచ్చినాయా మొత్తం మన వచ్చినాయా? రాలేదా? మీరు స్టార్టింగ్ 3 నేమ్స్ డిఫరెంట్గా ఇచ్చారా? అవునవును, అందువల్ల రాలేదు. అయితే పొజిషన్లోకి వెళ్ళి 3 ఒక్కొక్కటి ఇవ్వండి సార్, దేనికి అది ఇవ్వండి. కంపెనీ కోడే కదా, కంపెనీ కూడా ఇచ్చారా? ఓకే, సారీ, కంపెనీ కూడా ఇచ్చారు కదా, 3 పక్కనే కదా. ఓకే ఓకే, ఇదేనా మీది? చార్ట్ సారీ, అసైన్ చేయండి, అసైన్ చేయండి ఇప్పుడు. ఒకటి ఇది అంతే. గ్రూప్ అవసరం లేదు కదా సార్, కంట్రీ సరిపోదుగా. వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. గ్రూప్ది ఎక్కడ ఉంది? గ్రూప్ది కంట్రీ మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఇచ్చారు సార్, పక్కన ఇచ్చారు కదా, అక్కడే మీరు అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ బాక్స్ లో మీరు ఫస్ట్ ఒక సెలెక్ట్ చేసుకోండి ఏదన్నా. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రావాలని అక్కడ. నా సర్వర్లో రాదు ఇలా సరే, మీరు సెర్చ్ చేసుకోండి. అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఓకే మీరు వచ్చేసింది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసారు కదా, ఇక్కడ సెర్చ్ చేయండి ఒకసారి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి అక్కడ. రాలేదు సార్. ఎందుకని రావట్లేదు మీ సర్వర్లో అట్లా? అవును, నాది ఫస్ట్ నుండి ఇలా రావట్లేదు మరి ఎందువల్ల. వెతకండి, అది చేసేది ఏముంది ఇంకా. ఇవ్వండి, ఇచ్చేసాను, కోడ్ ఇచ్చేసాను కదా ఇక్కడ. ఇచ్చేసారా? ఓకే, ఇచ్చేసాను. అప్పుడు సేవ్ చేసేయండి. ఇవ్వండి, ఇది వచ్చేసేమో ఆపరేటివ్ అకౌంట్, ఇది వచ్చేసేమో మీరు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఇచ్చేయండి సార్. ఇచ్చేసాను. గ్రూప్ ఎక్కడ ఇవ్వాలి? ఒక్క నిమిషం. ఇది ఆపరేటివ్ది, ఇదేమో కంట్రీది ఇచ్చాను. కంట్రీది ఇచ్చారా? ఇచ్చాను. మీరు కంట్రీది ఇచ్చారు కదా, మీరు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా. ఇచ్చాను. మన గ్రూప్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మనం పనిచేస్తుంది ఈ కంట్రీ స్పెసిఫిక్ మన కంట్రీ మీద పనిచేస్తున్నాం. అవును, గ్రూప్ అవసరం లేదు, తర్వాత ఇంకోటి కూడా అవసరం లేదు మనకి. మన ఇండియాకి సంబంధించిన పనిచేస్తుంది కంపెనీకి కదా. అవును.
కాబట్టి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ ఏమో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా మీరు క్లియర్ గా. ఇచ్చాను. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయాలి అంతే. అంతే, అది కరెక్టే కదా మీరు ఇచ్చింది, డౌట్ ఏం లేదు కదా? లేదు సార్, కరెక్టే సార్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంటే కదండి, డౌట్ ఏం లేదు కదా? డౌట్ ఏం లేదు. పక్కన ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చింది, కరెక్టే సార్. ఇప్పుడు ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంటేనా? అవును. డౌట్ ఏం లేదు కదా? లేదు. సేవ్ చేయండి అయితే. అక్కడ ఫస్ట్ లో మీకు అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. నోట్ చేసి పెట్టండి, ఎందుకంటే మనం రాంగ్ ఇచ్చామనుకోండి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి అసైన్ చేయాలన్నమాట, అంతే. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిందా? ఇప్పుడు ఒకసారి సెర్చ్ లో చూడండి, ఎందుకైనా మంచిది జరుగుతుంది, కరెక్ట్గా ఉందో లేదో. సెర్చ్ రాదు సార్, ఇక్కడ రావట్లేదా? టైప్ చేస్తే కింద వస్తుంది కదా, ఎందుకని రావట్లేదు మీకు? అదే అర్థం కాలే. ఇక సెర్చ్ ఇదే కదా, అది రావట్లేదు, సెర్చ్ ఆప్షనే పని చేయట్లేదు. ఇంకోసారి ఇవ్వండి, నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. ఇచ్చిన తర్వాత ఫైండ్ మీద బైనాక్యులర్ సింబల్ మీద ప్రెస్ చేసి చూడండి. రావట్లేదా? రావట్లేదు, కిందకి వెళ్దాం చూడండి ఒకసారి, కరెక్ట్ గా చూడండి. అసలు రావట్లేదు, ఇక్కడ రావట్లేదు, అంటే నా సర్వర్ ఏదో ఎర్రర్ ఉన్నట్టు. అది సర్వర్ ప్రాబ్లం మేబీ. ఏమన్నా మీరు ఏమన్నా అది ఆప్షన్స్ ఏమైనా బ్లాక్ పెట్టుకున్నారా మీరు, దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైనా మార్చారా? నేనేం మార్చలేదు. మార్చలేదా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమని చూడండి సార్. మనం అసైన్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేసామండి, ఇది అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే డిఫైన్ జిఎల్ గ్రూప్స్ అన్నాడు, ఈ జిఎల్ గ్రూప్స్ అనే క్రియేట్ చేయాలి. OBD4 లోకి వెళ్ళాలి మనం. OBD4 మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను, కాపీ చేయండి సార్. మీకు ఏమైనా డాక్యుమెంట్ పంపించాను ఇంతకుముందు? ఉందా? అది ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఇక్కడ నుంచి తీసుకోండి, ఇక్కడ నుంచి తీసుకోండి. స్పెషల్ అని ఉంది, అది కాదండి, అంత సైజ్ పెంచొద్దు, ఉంచినట్టు ఉంచు, సరిపోతుంది. స్పెషల్ SPCL దగ్గర నుంచి కాపీ చేయండి, మొత్తం కాపీ చేయండి కింద వరకు, ఏది మిస్ చేయొద్దు. కాపీ చేశారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, చేసేసారా మీరు ఇక్కడ? చేశాను సార్. మన వాళ్ళకి అర్థమైందా మరి? అదే ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. బ్యాక్ రన్ చెప్తాను. సో టీ కోడ్ దగ్గర నుంచి రండి సార్. ఓకే, మనం ఇప్పుడు ఎస్ఐన్ కంపెనీ కోడ్ 2 చాలా అయిపోయింది కదా, మనం ఏం చేయాలి నెక్స్ట్? డిఫైన్ జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ అంటారండి. జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. గ్రూప్స్ అంటే ఏంటి? మనకు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట, దీనికి సంబంధించింది. ఓకేనా? OBD4 లోకి వెళ్తాం. OBD4 లోకి వెళ్ళండి సార్. OBD4 లోకి వెళ్తాము. తర్వాత న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది చూడండి, అక్కడ చూసారు, న్యూ ఎంట్రీ మీదకి వెళ్ళాం. సార్కి ఒక షీట్ పంపించాను, అది మీకు కూడా పంపిస్తాను. ఆ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అకౌంట్ గ్రూప్స్ దగ్గర కాపీ చేయండి సార్. అది చూసారా, ఇలా తీసుకోవాలి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. పక్కన చూసారా చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి సార్ మీది.
మీరు ఇంతకుముందు ఏదైతే చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశారో సేమ్ అదే ఇవ్వండి. ఇవన్నీ అకౌంట్స్ గ్రూప్స్ అనమాట. అకౌంట్స్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉందనుకోండి, సేల్స్ కి సంబంధించిన అన్ని కూడా ఒక అకౌంట్ గ్రూప్. అదర్ ఇన్కమ్ అంతా ఒక అకౌంట్ గ్రూప్. ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం ఒక అకౌంట్ గ్రూప్. ఓకే, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ గ్రూప్ అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నాడు లాస్ట్ లో చూడండి, అదొక అకౌంట్ గ్రూప్. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక అకౌంట్ గ్రూప్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. సో పక్కన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి క్లియర్ గా చూసారా. RAJC అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ అనమాట. అది అక్కడ ఇచ్చేసి సేవ్ చేయాలి. కిందకి లాగండి సార్, వస్తుంది. సేవ్ చేయండి సార్. సో మనం ఏ ట్రాన్సాక్షన్ రాలేదండి, అన్నీ వచ్చినాయా, ఏమైనా మిస్ అయినాయా? లాస్ట్ వరకు రావాలి, ప్రతి ఏది మిస్ చేయొద్దు. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చూడండి, మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం ఇంత ముందు మనం. ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్లియర్గా ఇవ్వాలి. ఇచ్చారు సార్? ఇచ్చాను, సేవ్ చేయమంటారా? చేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత మనం చూడండి, మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను సార్, మీకు మళ్ళీ ఈ గ్రూప్లో పెడతా, లేకపోతే నేను పెడతాను గ్రూప్లో. సో ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకుని అక్కడ నివెంట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాపీ పేస్ట్ చేసేయండి. అక్కడ ఏం లేదు, సింపుల్ టీ కోడ్ ఇవ్వటం, నివెంట్రీకి వెళ్ళటం, కాపీ పేస్ట్ చేయటం, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వటం, అంతే, ఇంకేం లేదు. సేవ్ చేయండి సార్. ఏది మిస్ అవ్వకూడదు. కాపీ పేస్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్ అవుతుంటాయి, ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది గ్రూప్స్ అనమాట. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసేసాం, అయిపోయింది. క్లియర్ కదా? ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అన్నారు, అక్కడికి వెళ్ళాలి. రిటైన్డ్ ఎర్నింగ్స్లోకి వెళ్ళండి. ఇది టైప్ చేయడం ఇబ్బంది అవుతుంది సార్ పాపం మన వాళ్ళకి. ఎక్సెల్ పంపిస్తాను, ఊరినే ఇది ఇమేజ్ పంపాను. ఓకే ఓకే, ఫైన్ 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 ఫైన్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అన్నారు అంటే ఏంటండి, గుర్తుపెట్టుకోండి. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? ఈ సంవత్సరం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే టీ కోడ్ ని ఉపయోగించి ఒకటి క్రియేట్ చేసి చిన్న ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దానికి టీ కోడ్ వచ్చేసి OB53లోకి వెళ్ళండి. OB53 వెళ్ళండి సార్. OB53లోకి వెళ్ళగానే మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి సార్. మీది కరెక్ట్గా ఇస్తారు, మీరు మీరు కరెక్ట్గా ఇస్తున్నారు కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అవి మీరు క్రియేట్ చేసింది. మీరు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారో అదే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. ఓకేనా? మీరు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారో అదే ఇవ్వాలి, మర్చిపోవద్దు ఎవ్వరు కూడా. ఓకే, నువ్వేంటి ఇచ్చేస్తారు? మీ డైరెక్ట్గా వచ్చిందా? డైరెక్ట్గా వచ్చింది. డైరెక్ట్గా వచ్చిందా? కిందకి రండి. పొజిషన్లోకి వెళ్ళాలా? అంతే. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వగానే చూడండి అక్కడ కనిపించట్లేదు, చదవండి సార్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ రాజు అన్నారు. ఏంది అక్కడ పక్కనే ఉంది? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ రాజు అని వచ్చింది, చూసారా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వగానే అది క్యాచ్ చేసిన సిస్టమ్. తర్వాత ట్రాన్సాక్షన్ అనమాట. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అన్నాడు. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి మీనింగ్? నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? ఓకే, ఎంటర్ కొట్టండి సార్ ఒకసారి. ఎంటర్ కొట్టారా మీరు? కొడితే ఎలా వచ్చింది? ఇక్కడ కింద రావాలి కదా, ఎందుకని రాలేదు మీది? అదే అర్థం కాదు, మళ్ళీ వస్తాను అన్న. నెట్ఎంఎస్ లో ఉందా? కింద మనకి టైప్ చేయడానికి డిసేబుల్ మొత్తం మనకి ఓపెన్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు వచ్చింది చూడండి. అది చూసారా? అంతే కదా? ఓకే ఫైన్, కరెక్ట్. సో మనకి చూడండి, ఇక్కడ రిటైన్ ఎర్నింగ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇక్కడ యాక్చువల్గా ఇవ్వాలి, మనం ఏం చేయలేదు. ఎక్స్ అని ఇవ్వండి సార్, ఎక్స్ ఇవ్వండి చెప్తాను. ఎక్స్ ఇచ్చిన తర్వాత రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది, GL లో ఉంటుంది. పక్కన ఇమేజ్ ఓపెన్ చేసి చూపించండి, ఓపెన్ చేసి. అది కాదు, మీరు తీసిన ఇమేజ్ చూపించండి సార్, క్లారిటీగా ఉంటుంది.
మీరు తీసిన ఇమేజ్ చూపించండి, అర్థం అవట్లేదు, క్లోజ్ చేయండి అది. ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, రీటైన్ ఎర్నింగ్స్ చూడండి, నెంబర్ ఎంత ఉంది రీటైన్ ఎర్నింగ్స్. ఇది సార్ రెండోది, సెకండ్ది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కరెక్ట్ ఇదే తీసుకోవాలి, మనం తీసుకోవాల్సిన కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, 100 సార్. అవును, 100 ఎగ్జాక్ట్ అదే తీసుకోవాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి, కరెక్ట్. ఈ ఫ్రమ్ అకౌంట్ తీసుకోవాలి మనం. అంతే రిజర్వ్స్ అంటే ఏంటి, మొత్తం నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. సారీ, నాకు దగ్గు తగ్గట్లేదు. ఓకే, చూసారా, మనం ఎక్స్ అనేది ఇచ్చాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టైప్ అనే దానికి, జస్ట్ ఫర్ మనకు ఐడియా కోసం. తర్వాత అకౌంట్ టైప్ వచ్చేసి 100 ఇచ్చాము. ఇప్పుడు సేవ్ చేసేయండి. అకౌంట్ 100 is not created on chart of accounts. ఓకే, నో ప్రాబ్లం. అంటే మనం క్రియేట్ చేయలేదు కదా, ఇది అకౌంట్ క్రియేట్ చేయలేదు జిఎల్లో, అందుకని అలా ఎర్రర్ వస్తుంది. అది ఎర్రర్ కాదండి, ఇలా ఎల్లో కలర్ లో వస్తే ఇది వార్నింగ్ మెసేజ్ అంటారు. ఇలా వచ్చినప్పుడు అది పోయేంత వరకు ఎంటర్ కొడుతూనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ లో ఇలా వచ్చినప్పుడు ఎంటర్ కొడుతూనే ఉండాలి. చూసారా, సార్ ఎంటర్ కొట్టారు, మనకేమైంది, నెక్స్ట్ సేవ్ చేయమని ఆప్షన్ వచ్చింది అనమాట. సేవ్ చేసేయండి. చూసారా, అయిపోయింది, సేవ్ అయిపోయింది. మనకి ఇట్లా టిక్ మార్క్ వచ్చి ఎల్లో గ్రీన్ కలర్ లో వచ్చిందంటే సేవ్ చేయమని. చేంజెస్ సేవ్, చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. ఓకే, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేయండి సార్, అది ఇమేజ్ ఓపెన్ చేయండి సార్, మనం పంపించాం కదా, ఓపెన్ చేయండి. అది కాదు, ఇంకోటి కాన్ఫిగరేషన్స్. ఓకే, సో మనం ఈరోజు టోటల్గా 4 కాన్ఫిగరేషన్స్ చేసాం. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. డిఫైన్ జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. సో రేపటి నుంచి మనం చేసే వర్క్ అంతా కూడా ఈ జిఎల్ అకౌంట్స్ గ్రూప్ మీదే ఉంటుంది అనమాట. అంటే జిఎల్ అకౌంట్స్ అని కొన్ని రకాల అకౌంట్స్ జిఎల్ లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి రియల్ టైంలో మనకి LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, అది సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి మనం సొంతగా క్రియేట్ చేయం అవన్నీ కూడా. ఈ జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, జిఎల్ గ్రూప్స్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. జిఎల్ గ్రూప్స్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఇది మనం ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం. బట్ రియల్ టైంలో LSMW అని చెప్పి ఒక సపరేట్ టూల్ ఉంటుంది. ఆ టూల్ ని బేస్ గా చేసుకుని మొత్తం కూడా మనకి SAP లోకి మొత్తం ఇన్స్టాల్ చేసేస్తారు అనమాట. LSMW అంటారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆ టూల్ ను ఉపయోగించి మొత్తం కూడా SAP లోకి కాపీ చేయటం జరుగుతుంది అనమాట. కాబట్టి అది ఎలా చేస్తారు అనేది నేనైతే చెప్పను, బట్ కాకపోతే ఏంటంటే ఆ సిస్టమ్ ప్రకారం చేస్తారు. అది వాళ్ళ సపరేట్ డిపార్ట్మెంట్, మన వర్క్ కాదు. బట్ మనం ఏం చేస్తామంటే జిఎల్ అకౌంట్స్ ని మనం ఇన్స్టాల్ చేయడానికి మనం LSMW ఉపయోగించలేం కాబట్టి మనం సొంతగా కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. రేపు ఈవినింగ్ క్లాస్ లో క్రియేట్ చేసి తర్వాత ఎలా చేయాలి ఏంటనేది మొత్తం నెక్స్ట్ టాపిక్ అనమాట. సో ఈ రోజు మనం ఈ కాన్ఫిగరేషన్ చేసామండి. మీరందరూ కూడా సేమ్ వీడియో చూడండి. మీకు అర్థం అవ్వకపోయినా తెలియకపోతున్నా మళ్ళీ 2-3 సార్లు చూడండి. చూసే కొద్ది మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ సారే వెంటనే రాదు ఐడియా. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి, అందరూ చూస్తారు. సెమినార్స్ చెప్తారు ఎవరన్నా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నా చెప్తారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్ ఇంతవరకు అయిపోయింది. ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు అడిగినా కూడా సెమినార్ చెప్పే విధంగా ఉండాలి. అప్పుడే మనం రియల్ టైంలో సక్సెస్ అవ్వగలం, జాబ్ కొట్టగలం. గుర్తుపెట్టుకోండి, ఒక్క 1 మంత్ నాది కాదు లైఫ్, ఇదే నా లైఫ్ SAP అనుకుంటే దీని మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ సినారియో ఏంటి, LSMW ఏంటి, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కానీ నేను చెప్పేది మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంటే కనుక 100% మనకి SAP అనేది ఇమీడియట్లీ మనకి గ్రిప్ రాకపోయినా స్లోగా అయినా సరే మనకి ఈ సాఫ్ట్వేర్ మీద గ్రిప్ వస్తుంది అనమాట. ఇంతేనా, ఇదేముందిలే అనిపిస్తుంది. ఎవరికన్నా అర్థం అవ్వకపోవటం ఏమైనా ఉందండి ప్రాబ్లం? చెప్పండి, ఎవరన్నా చెప్తే కొంచెం స్పెషల్ క్లాసెస్ ఏమన్నా తీసుకుందాం వాళ్ళకి.
ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నారు, డౌట్స్ బాగా అడుగుతారు. ఆయన పేరేం పేరు? అందరూ మ్యూట్లో ఉన్నారు, బయటికి రండి. ఎవరైనా అర్థం కాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చాట్లో ఉన్న పెట్టండి అట్లీస్ట్. ఉన్నారు ఎవరైనా అర్థం కానోళ్ళు? అందరికీ అర్థమవుతుందా? ఓకే, అయితే అసలు ప్రాబ్లమే లేదు. అందరికీ అర్థమవుతుంటే ప్రాబ్లం లేదు. ఇంకోటి, కొంతమంది అంటే ఒక 2 మెంబర్స్ అమౌంట్ సార్ తర్వాత పే చేస్తానని చెప్పేసి అసలు అంటే పే చేయలేదు. వాళ్ళు ఎవరన్నా 2 మెంబర్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే గ్రూప్లో నేమ్స్ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు. కొంచెం మీరు ఆ అమౌంట్ పే చేసేయండి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది కాబట్టి పే చేసేయండి. ఇంకా డిలే చేయొద్దు. ఓకే, ఎవరైనా అర్థం కావాలి ఉన్నారు ఎవరన్నా? జావేద్ గారు అన్మ్యూట్లోకి వచ్చారు, మీకు అర్థమవుతుందా? సాయి ప్రసాద్ గారు, హలో, అందరికీ అర్థమవుతుందా? నా వాయిస్ వినిపిస్తుందా? అట్లీస్ట్ కన్ఫర్మ్ చేయండి ఫస్ట్ నాకు. ఓకే సార్, అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఓకే, అట్లీస్ట్ చెప్పండి నాకు, ఎందుకంటే నాకు తెలియాలి కదా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది. చెప్తే ఓకే. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఏదైనా స్పెషల్ క్లాసెస్ అన్న తీసుకుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఈ ఎస్ఏపి సినారియో అనేది స్టార్టింగ్లో కొంచెం కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంది. స్లోగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అర్థమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారి సంగతి చెప్తున్నాను. ఆయన నా వీడియోస్ చూసి ఆయన డాక్యుమెంట్ పోస్ట్ చేసేసారు. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే 20,000 30,000 ఫీజు కట్టి హైదరాబాద్లో రూమ్ రెంట్కి తీసుకుని మళ్ళీ బస్ పాస్ తీసుకుని నెలకి 10,000 ఖర్చు పెట్టుకుని కనీసం 6 మంత్స్ ఉండాలి మనం. 6 మంత్స్ ఉంటే కానీ కంప్లీట్ అవ్వదు. నేనైతే 3 ఇన్స్టిట్యూషన్స్ మారాను హైదరాబాద్లో నేను నేర్చుకున్నప్పుడు. ఒక చోట ఒక టాపిక్ కవర్ చేస్తారు, అసలు క్లాస్ ఎప్పుడు జరుగుతుందో కూడా కన్ఫర్మ్ ఉండదు. వాళ్ళు ఫోన్ చేస్తే పరిగెత్తుకుని వెళ్ళాలి, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇంకోటి ఇంగ్లీష్లో వస్తారు, స్టైల్గా వచ్చి స్టైల్గా వెళ్ళిపోతారు చెప్ప. అసలు అంటే కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది తెలుసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఇప్పుడు నేను మీకు ప్రతిదీ కూడా ఒకటి ఫోటోషాపింగ్ మీద మొత్తం డిజైన్ చేసి చూపిస్తున్నాను క్లారిటీగా. ఫస్ట్ ఇచ్చేయాలి, సెకండ్ ఇచ్చేయాలి, థర్డ్ ఇచ్చేయాలని. అసలు అది ఏం చెప్పరు. వస్తారు కంపెనీ క్రియేషన్ అంటారు. కంపెనీ క్రియేషన్ ఎందుకు చేస్తున్నామని చెప్పరు అనమాట. అంటే నేనేదో బాగా చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరని కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. అది. సో అందరికీ అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనం జిఎల్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం. FS00 అనేది ఉపయోగించి జిఎల్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. సార్ ఒకసారి జిఎల్ ఓపెన్ చేస్తారు సార్, FS00లోకి వెళ్తారా? చూడండి, జిఎల్ క్రియేషన్ అంటది, FS00లోకి వెళ్ళి చేస్తాం మనం. చూసారా? అమ్మో సార్ మీరు అన్ని చేసేసారు ఇవన్నీ. సో ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అనమాట. జిఎల్ గ్రూప్స్ వస్తాయి కింద. ఈ ఫైల్ ఉంది కదా, ఇవి జిఎల్ గ్రూప్స్. కింద ఫైల్ కింద ఉన్నాయని కూడా జిఎల్ అకౌంట్స్ అనమాట. చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ సార్ చేసేసారు. చూసారా? జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ జిఎల్. సార్ ఒక పని చేయండి, కంపెనీ కోడ్ ఇది మీరు నేర్చుకుంటున్న కంపెనీ కోడ్ సార్ 2627 అనేది. అవును సార్. నా క్రియేషన్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, అప్పుడు కనిపించవు ఆల్మోస్ట్. అది కాదు, క్రియేషన్ ఎక్కడ క్లిక్ చేస్తారు మీరు? ఇదిగోండి, ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్ అంటే మారిపోతుంది. అక్కడ క్లిక్ చేశారు, క్రియేషన్లోకి వెళ్ళాలి మీరు డైరెక్ట్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ క్లిక్ చేస్తే కంపెనీ కోడ్ మారిపోయింది అది. చూసారా? ఓకే, కంటిన్యూ చేయండి. మన కంపెనీ కోడ్ ఇచ్చాం, ఇక్కడ ఏం ఉండవు, మనం ఏం చేయలేదు కాబట్టి. స్పెసిఫై RAJT ఇందులోనే చేశారా మీరు అన్ని? అవును, 2627 లో చేశాను నేను. మరి ఎందుకని మాట్లేదు? మారాలిగా దాంట్లో కనీసం అండి. తీసుకోలేదేమో, మళ్ళీ ఇవ్వండి. వాల్యూ అన్నట్టు ఒక పని చేయండి, క్రియేషన్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు మనం. ఒక నిమిషం, ఇక్కడికి వెళ్ళమంటారా? కంపెనీ కోడ్ మార్చండి. ఇప్పుడు కంపెనీ కోడ్ మార్చండి. నెంబర్ ఇవ్వాలి 200 100 ఇవ్వండి, ఏదన్నా చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి. వచ్చిందా? ఇప్పుడు వచ్చినా కూడా అవన్నీ పాతవి వస్తున్నాయి కదా, ఎట్లా మనకి? ఇప్పుడు మనకి ఎంటీ ఉండాలి యాక్చువల్గా అయితే మనకు అక్కడ.
అవును ఎంటీ ఉండాలి. ఈ కోడ్ లో ఉండేదానికి ఇవే కనిపిస్తుంది. మళ్ళీ అది మీరు ఫస్ట్ వేరే కోడ్ లో ఉన్నారు, అది చూడండి, రిమూవ్ చేయండి, అది చూడండి. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఎన్నో క్లాస్ అంటే 5th క్లాస్ అది ఎంటీ కదా. ఓకే, ఇలా ఉండాలి. చూసారా మనకేం ఎంటీ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే మనకి కొత్త కంపెనీ కూడా అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇందాక రాజు గారు చూపించారు కదా, చాలా కంపెనీ మనం జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి, జిఎల్ గ్రూప్స్ కింద అకౌంట్స్ ఉన్నాయి. ఒక ఫైల్ లా ఉంది చూసారా, ఆ జిఎల్ గ్రూప్స్ అనమాట. అవన్నీ ఎక్కడ ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా, ఓబీ D4 లోకి క్రియేట్ చేసాం, నెంబర్స్ ఇచ్చాం, కాపీ పేస్ట్ చేసాం కదా. అవన్నీ కూడా జిఎల్ నంబర్స్ అనమాట. అవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ నెంబర్స్. దాన్ని బేస్ గా చేసుకుని జిఎల్స్ క్రియేట్ చేస్తాం, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇది సో చాలా సింపుల్ కాన్ఫిగరేషన్, ఈజీగా చేయొచ్చు, డౌట్ ఏం లేదు. సో నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే ఓకే. రేపు ఈవినింగ్ మళ్ళీ సేమ్ టైం చేద్దాము. జిఎల్ అయిపోతే మనం ఆల్మోస్ట్ ఇంకా డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేయచ్చు అనమాట. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసామంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసేయచ్చు. కొన్ని ఎర్రర్స్ వస్తాయి మనకు, ఆల్మోస్ట్ ఎర్రర్స్ పెద్దగా ఏం రావండి, చాలా తక్కువ వస్తాయి. రేపు క్లాస్ లో మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేస్తాం. అంటే ఆల్మోస్ట్ మనం 50% రీచ్ అయినట్టు అనమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని బాగా నేర్చుకున్నట్టే. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటాం, FB50 అంటారు. FB50 జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనేది చేసేస్తాం రేపు మార్నింగ్. ఓకేనా? ఓకే, గుడ్ నైట్. ఎవరైనా డౌట్స్ ఉంటే ఉండండి, మిగతా వాళ్ళంతా లెఫ్ట్ అయిపోవచ్చు. ఎవరైనా డౌట్స్ ఉన్నాయా?